ఫ్రెండ్స్, నేను మీ దేవిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చామంతి 17వ భాగం. నేను వసంతి మాటల్ని శ్రద్ధగా వింటున్నాను. నా శరీరం ఉద్వేగంతో వణుకుతుంది. ఈ ఇంటి చరిత్ర ఒక అద్భుత కథ యొక్క మాయా కథలా ఉంది. ఆ కథలోని రహస్యాన్ని వెలికితీస్తూ నేనే క్రమంగా దాని పాత్రను చేస్తున్నాను. ఇష్టపూర్వకంగా లేదా ఇష్టం లేకుండా నేను కూడా ఇప్పుడు ఈ అద్భుత కథలో భాగమయ్యాను. నేను తాత్కాలికంగా నా మనసులో తప్పిపోయాను. వసంతు మాటలు విని నా స్పృహ తిరిగి వచ్చింది. క్రమంగా డెలివరీ రోజు దగ్గర పడటం మొదలయ్యింది. కానీ రోజు సమీపించే కొద్దీ ఆమె శరీరం బలహీనంగా మారడం ప్రారంభించింది. అయినప్పటికీ మాంసం ఆమె ఆహారం. అది కూడా భారీ పరిణామంలో ఉంది. ఫుడ్కి గిరాకీ ఎంతగా పెరిగిందంటే ఇంట్లో ఎంతమందిని తిన్నా ఆకలి మాత్రం తగ్గలేదు. చివర్లో నయనతార తన తంత్రాలతో చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలను తీసుకువచ్చింది. ఊరు జనం ఒంటరిగా రోడ్డుపైకి రాని పరిస్థితి నెలకొంది. రాత్రి ప్రారంభమైన వెంటనే అందరూ ఇంట్లోకి ప్రవేశించి తలుపుల వెనుక తాళం వేసి ఉంటారు. ఇంతకుముందు ఈ ఇంటిపై జనాలకు అనుమానాలుండేవి. ఆ తర్వాత మళ్ళీ ఇంతమంది కనిపించకుండా పోవడంతో ఈ ఇంటిపై అనుమానాలు, భయాలు ఎక్కువయ్యాయి. పొరపాటును కూడా వాళ్ళు ఈ ఇంటికి దారి తీసుకోలేదు. సహజంగానే గిన్నెకి ఆహారం కొరత ఏర్పడింది. సరిగ్గా తిండి లేక పిచ్చి దానిలా తిరుగుతూ, పిచ్చి జంతువులా గర్జిస్తూ, ఒక్కోసారి కోపంతో బాధపడేది. మనుషులు మాంసం కొరతను తీర్చడానికి నయనతార తన కోసం పశువులు, గేదెలు లేదా అడవి జంకలను తీసుకువస్తుంది. కడుపు నింపుకోవడానికి తినకూడని ఆహారం తినేది. అయితే ఇంత జరిగిన ఆమె శరీరం మరింత విరిగిపోయింది. ఆమె ఆస్తి శరీరంపై అతని పొడుచుకు వచ్చిన బొడ్డు చాలా అసహజంగా ఉంది. అస్థిపంజరం గర్భవతి అయినట్లు కనిపించింది. రోజురోజుకి ఆమె శరీరంలో పెరుగుతున్న దుష్టశక్తి నిజానికి ఆమె జీవించే శక్తిని గ్రహించి తన అభివృద్ధిని నెరవేర్చుకుంటుందని కొన్నిసార్లు అనిపించేది. డెలివరీ సమయం ఆసన్నమైనప్పుడు నా అంచనా తప్పు కాదని నేను వెంటనే గ్రహించాను. అయితే అప్పటికీ అంతా అయిపోయింది. గత కొన్ని రోజులుగా మా చుట్టూ తిరిగే సామర్థ్యాన్ని కోల్పోయింది. అప్పటికే ఆమె శరీరం పొడిగా కాలిన చెక్క ఆకారాన్ని సంతరించుకుంది. ఇంతకుముందు బంగారంలా మెరిసిన అందం ఈమె అంటే నమ్మడం అసాధ్యం. నా దేవత లక్ష్మి లాంటి గిన్ని మా ఒక్క కోరిక నెరవేరడం కోసం తన పరువును, తన కుటుంబాన్ని, తన శరీరాన్ని కూడా శాశ్వతమైన నరక అగ్నికి అప్పగించింది. ఆమె త్వరలోనే ఫలితాన్ని అందుకుంటుంది. వసంతి ఆగింది. ఆమె కనుల మూలల్లో కన్నీటి చుక్కలు ఆమె గత జ్ఞాపకానికి ఆమె బాధను నిరూపించాయి. ఈరోజు కూడా వసంతి మర్చిపోలేదని నాకు అర్థమయ్యింది. ఆమె తన స్వచ్ఛంద త్యాగాన్ని మర్చిపోలేదు. ఆమెపై ఒత్తిడి తెచ్చే బదులు ఆమె స్వంత బాధను తీర్చుకోవడానికి నేను ఆమెకు సమయం ఇచ్చాను. కాసేపు మౌనంగా ఉన్న తర్వాత వసంతి ఆత్మీయస్వరం మళ్ళీ మాట్లాడింది. రాజేశ్వరబాబు ప్రకారం సంవత్సరం చివరి నెల అమావాస్య 3 నెలల తర్వాత వచ్చింది. నాకు ఇప్పటికీ ఆ రోజు స్పష్టంగా గుర్తుంది. ఉదయం నుంచి ఆకాశంలో చీకటి మేఘాలు కమ్ముకున్నాయి. ప్రకృతి అంతా పెను విధ్వంసంతో విస్మయానికి గురవుతున్నట్లు అనిపించింది. ఆ రోజు ఒక విషయం గమనించాలి. ఉదయం నుండి జమీందారు ఇంటిపైన రాబందుల గుంపు తిరుగుతున్నాయి. ఎక్కడి నుంచో నక్కలు, హైనాలు ఇంటి చుట్టూ గుమిగూడి ఏకంగా అరుస్తున్నాయి. ఎవరు రాక కోసమో ఎదురు చూస్తున్నారేమో అనిపించింది. లోకంలో జరగబోయే ఆపదను అంగీకరించేందుకు వారు తహతహలాడారు. చనిపోతున్న గిన్నె ఉదయం నుంచి ప్రసవ వేదనతో విలపిస్తుంది. సూర్యుడు ఆకాశం మధ్య నుండి కదలడం ప్రారంభించి అస్తమించడం ప్రారంభించినప్పుడు ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. సాయంత్రం చీకటి పడుతున్న కొద్దీ ఆమె నోరు ముదురు నల్లని ద్రవాన్ని వెదజల్లడం ప్రారంభించింది. ఆమె సన్నటి శరీరం నొప్పితో వణుకుతుంది. మనసులో దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాను. రాత్రి గడిచే కొద్దీ అమావాస్య దట్టమైన చీకటిలో ప్రపంచం చీకటిగా మారింది. అఘోరిని దక్షిణ మూలల్లో ఉన్న
అన్నీ అమర్చి రహస్య మంత్రాలు జపించడం ప్రారంభించింది. ఆమె సూచనలను అనుసరించి నేను చనిపోతున్న ఆమెకు ముందుకి తీసుకొచ్చి పడుకోబెట్టాను. ఆమె అర్థం కాని మంత్రాలు, వక్రకృతి శబ్దం ఈ ప్యాలెస్లో ప్రతి చోట ప్రతిధ్వనించడం ప్రారంభించింది. బయట ప్రకృతి కూడా అల్లకల్లోలంగా మారడం నేను చూశాను. రాత్రి ఆకాశం అకస్మాత్తుగా దట్టమైన మేఘాలతో కప్పబడి ఉంది. తరచుగా మెరుపులతో పాటు తుఫాను తలెత్తింది. చెట్లు ఒకదానికొకటి రుద్దడం, మంటలు అంటుకోవడం నేను చూశాను. నా కాళ్ళ క్రింద భూమి కంపించడం ప్రారంభించింది. మహావిధ్వంసం ముందు నిలబడి జమీందార్ రాజేశ్వర్ బాబు అని మనసులో పిలవడం మొదలుపెట్టాను. కొద్ది క్షణాల్లోనే యజ్ఞకుండలోని మంట పచ్చగా మారి మంటలతో కాలిపోయింది. మంటలు ఇంటి పైకప్పును తాకడం ప్రారంభించాయి. ఆ మంటలో సైతాను చిత్రపటాన్ని చూశాను. క్రమంగా పోర్ట్రైట్ దాని నిజమైన రూపంలో మండుతున్న అగ్ని నుండి బయటకు వచ్చింది. అతని శరీరం నుండి అగ్నిజ్వాల ఇంకా వెలువడుతూనే ఉంది. అతను నేరుగా ఆమె వద్దకు వెళ్ళి ఆమె పొడుచుకు వచ్చిన బొడ్డును తన చేతితో తాకాడు. వెంటనే గర్భం వెలుపల నుండి ఒక నిర్మాణాన్ని స్పష్టంగా చూశాను. బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు అనిపించింది. అది ఎంత వేగంగా కదులుతుందో! ఒకసారి ఆమె నాభి నుండి రక్తం కారడాన్ని నేను చూశాను. ఆమె ఊపిరి పీల్చుకోలేకపోయింది. తర్వాత ఏం జరిగిందో పూర్తిగా ఊహించలేను. నన్ను చూసి దిగ్భ్రాంతి చెంది వసంతి చెప్పింది. పూర్తిగా ఏర్పడిన జీవి తన గోళ్లతో బొడ్డును తెరిచి బయటకు రావడం నేను చూశాను. దాని శరీరం చిన్నదే అయినప్పటికీ దాని ఆకారం సైతాన్ను పోలి ఉంది. మానవ శరీరంపై మేక, కుక్క తల, పాము వంటి పొడవాటి తోక, చేతులు, కాళ్ళపై పదునైన సూదులు వంటి గోర్లు, పదునైన దంతాలు. సైతాను సంతానం నరకం యొక్క యువరాజు జన్మించాడు. ఫ్రెండ్స్, ఈ కథ ఇప్పుడుతో ఆగిపోయింది.